ఎడారిలో సెలయేళ్ళు. డిసెంబర్ 25వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 22-23 వచనములు. గాలిలో పాట మ్రోగింది, నెంగిలో తార వెలిసింది. తల్లి ప్రార్థనలో పసికందు రోదన కనిపించింది. తార వెలుగులు చిమ్మింది, వెలుగు జీవులు గళమెత్తారు. బెత్లెహేములో పశుల పాక రాజాధిరాజు రాక. కొన్నేళ్ల క్రితం ఒక క్రిస్మస్ కార్డు చూశాను. దాని మీద క్రీస్తు పుట్టకపోయినట్టయితే అనే రాసి ఉంది. క్రీస్తు పలికిన మాటలే దాని ఆధారం. నేను రాకయున్నచో. ఆ కార్డు మీద పాస్టర్ గారు క్రిస్మస్ రోజున చిన్న కునుకు తీస్తూ క్రీస్తు రాకకి నోచుకొని ఈ లోకం గురించి కలగంటూ కనిపిస్తాడు. ఆ కలలో అతడు తన ఇంట్లో నుంచి చూస్తుంటే క్రిస్మస్ అలంకారాలేమీ లేవు. రక్షించడానికి, ఆదరించడానికి, ఓదార్చడానికి క్రీస్తు లేడు. అతడు బయటకు వెళ్తే వీధిలో తల ఎత్తుకుని నిలబడి ఉన్న చర్చి గోపురం లేదు. అతడు తిరిగి వచ్చి తన గదిలో చూస్తే రక్షకుని గురించిన ప్రతి పుస్తకము మాయమైంది. తలుపు చప్పుడైతే వెళ్ళి తలుపు తీశాడు. ఒక పిల్లవాడు తన తల్లి మరణశయ్య మీద ఉందని వచ్చి చూడమని అన్నాడు. ఏడుస్తున్న ఆ పిల్లవాడితో త్వరగా పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఇదిగో నిన్ను వాదార్చేటందుకు గాను కొన్ని మాటలు చెప్తాను అంటూ బైబిల్ తెరిచాడు. వాగ్దానాలేమన్నా ఉన్నాయేమోనని చూస్తే బైబిల్లో మలాకియే ఆఖరు పుస్తకం. సువార్తలు లేవు, రక్షణ లేదు, నిరీక్షణ లేదు. ఇతడు కూడా తన తల వంచి ఏడుస్తున్న వాళ్లతో కలిసి ఏడవవలసి వచ్చింది. తల్లి మరణించాక భూస్థాపన కార్యక్రమం కోసం వెళ్ళారు పాస్టర్ గారు. ఆదరణ వాక్యమేమీ దొరకలేదు చెప్పడానికి. మహిమలోకి పునరుత్థానం లేదు. తెరిచి ఉన్న ఆకాశం లేదు. మన్ను మంటిలో బూడిదిలో కలిసిపోవడమే. ఇదే ఆఖరి చూపు, శాశ్వతమైన ఎడబాటు. క్రీస్తు ఎన్నడూ రాలేదని గ్రహించి ఆ నిద్రలోనే ఏడుస్తూ ఉంటాడు. హఠాత్తుగా అతనికి మెలుగు వచ్చింది. ఒక్కసారి అతని నోటి నుండి స్తుతులు, సంతోషగానాలు వెలువడినాయి. ఎందుకంటే నిద్ర మేల్కొనగానే బయటనున్న చర్చిలో నుండి క్రిస్మస్ పాటలు వినిపించాయి. ఓ సద్భక్తులారా, లోకరక్షకుడు బెత్లెహేం మందు నేడు జన్మించెను. రాజాధిరాజు ప్రభువైన క్రీస్తు నమస్కరింపరండి అంటూ ఆయన వచ్చాడు. కాబట్టి ఈ రోజున మనమంతా సంతోషంతో గంతులు వేద్దాం. దూత చేసిన ప్రకటన గుర్తు చేసుకుందాం. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 10-11 వచనములు. అన్యజనుల వైపుకి మన హృదయాలను మళ్లించుదాము. క్రిస్మస్ రోజు లేని ప్రదేశాలను గుర్తు చేసుకుందాము. పదండి, క్రొవ్విన మాంసం భక్షించండి, మధురమైన దానిని పానము చేయుడి. ఇదివరకు తమ కొరకు ఏమీయూ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.